నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. కర్నూలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 5గురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారికి అత్యవసరమైన వైద్య సహాయం అందించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటికల్ వద్ద 2 కార్లు ఢీకొని జరిగిన రోడ్డు ప్రమాదంలో 5గురు ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. హృదయ విదారక ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు మరణించిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మరో 3గురికి అత్యవసర వైద్య సహాయం అందించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ, రేంజ్ ఐజీలు హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లారు. మృతి చెందిన 5గురు కర్ణాటకలోని కోలార్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో 2 చిన్నారులు ఉన్నట్టు అధికారులు సీఎంకు తెలియజేశారు. రాష్ట్ర మంత్రి మండలి సమావేశం శుక్రవారం భేటీ అయ్యింది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి రాజధాని కోసం 2వ విడత 16,000 ఎకరాలు భూ సమీకరణ చేపట్టాలని తీర్మానం చేశారు. కొత్తగా ఏర్పాటు కానున్న 3 జిల్లాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సచివాలయంలో శుక్రవారం సాయంత్రం భేటీ అయింది. సమావేశానికి రాష్ట్ర మంత్రులు అందరూ హాజరయ్యారు. 2.5 గంటల పాటు సాగిన భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. అమరావతి రాజధాని కోసం 2వ విడత 16,000 ఎకరాలు సమీకరించాలని ఆమోదించారు. అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, యాన్రాయి, కర్లపూడి 4, తుళ్లూరు మండలంలో హరిశ్చంద్రపురం వద్ద మను, పెదపరిమి 3 గ్రామాల్లో 16,666 ఎకరాలు భూ సమీకరణ చేయనున్నారు. వ్యవసాయ శాఖకు 5,000 కోట్ల రూపాయల రుణం, పలు సంస్థలకు భూ కేటాయింపులు, దూదేకుల కార్పొరేషన్ ఏర్పాటుకి మంత్రి మండలి అంగీకారం తెలిపింది. పలు చట్ట సవరణలు చేపట్టాలని ఆమోదించారు. మంత్రివర్గ సమావేశాలను మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు. రైతులకు అనుకూలంగా ఉండే అనేక నిర్ణయాలు తీసుకోబడ్డాయి. మొట్టమొదటిగా ఖరీఫ్ 2025-26 ధాన్యం సేకరణ కోసం అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ను నిబంధనలకు లోబడి ఎన్సిడిసి నుండి ఏపీ మార్కెట్ ద్వారా 5,000 కోట్ల తాజా వర్కింగ్ క్యాపిటల్ రుణాన్ని పొందేందుకు ప్రభుత్వ హామీతో పాటు ఇప్పటి వరకు ఇచ్చిన మంజూరులకు అదనంగా ఈ మొత్తాన్ని ఏపీ ఎస్సీఎస్సీఎల్కు ఇంటర్ కార్పొరేట్ రుణంగా బదిలీ చేసేందుకు 26/11/2025 జారీ చేసిన ఉత్తర్వుల జీవోఎంఎస్ నెంబర్ 60ను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అందరికీ తెలిసిందే, దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ధాన్యాన్ని సేకరించే కార్యక్రమాన్ని, సేకరించిన ధాన్యానికి అత్యంత వీలైన తక్కువ సమయంలో రైతులకి చెల్లింపు చేస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. వాళ్ళందరూ ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి మేము ఆ వేకెంట్ ల్యాండ్ని వినియోగంలోకి తీసుకొస్తా ఉన్నాము, ఈ కన్స్ట్రక్షన్ సమయంలో కనీసం 50%కి తగ్గించమని చెప్పారు. ఒకవేళ మేము బిల్డింగ్ని పూర్తి చేయకోకుండా అదేవిధంగా అట్టుపెట్టేస్తే అప్పుడు నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి కొంత రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి రావటం, దాన్ని పరిశీలించి నిర్మాణంలో నిర్దిష్ట సమయంలో పూర్తి చేసే నిర్మాణానికి సమయంలో ఈ 50% ట్యాక్స్ లెవీ చేస్తాం. కర్ణాటక సరిహద్దులో మంత్రాలయానికి సమీపాన బ్రిడ్జ్ కమ్ బ్యారేజీల నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. సున్నితమైన అంశమైనందున ఈ వ్యవహారంలో ఉభయ రాష్ట్రాల సీఎంలు మాట్లాడుకుంటే మంచిదని సూచించారు. ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో చిలకల పర్వి, కుంబళూరు మధ్య చిన్న మంచాల, మంత్రాలయం మధ్య 2 బ్రిడ్జ్ కమ్ బ్యారేజీల నిర్మాణానికి ఆమోదం తెలపాలని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కర్ణాటక చిన్న తరహా నీటి వనరుల మంత్రి ఎన్ఎస్ బోస్ రాజ్ను కోరారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలను కలిపేలా తుంగభద్రపై వంతెన మరియు బ్యారేజీ నిర్మించేందుకు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కర్ణాటక కోరింది. ఆ రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ఎస్ బోస్రాజు శుక్రవారం విజయవాడలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో భేటీ అయ్యి దీనిపై విజ్ఞప్తి చేశారు. తుంగభద్రపై వంతెన బ్యారేజీ నిర్మాణం విషయమై బోస్రాజు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. శుక్రవారం ఈ అంశంపైనే అమరావతికి వచ్చారు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా మాన్వి తాలూకా
చిక్కలపర్వి గ్రామం నుంచి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా కౌతాళం మండలం కంబళనూరు వద్ద కలిసేలా ఈ కొత్త బ్యారేజీ వంతెన నిర్మిస్తామని అనుమతించాలని ఆయన కోరారు. ఇక్కడ నీటి నిల్వ కూడా 0.35 టీఎంసీలు మాత్రమేనని, దానివల్ల ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులకు ఎలాంటి అంతరాయం కలగదని, రెండు రాష్ట్రాల మధ్య రవాణా మెరుగుపడుతుందని బోసురాజు వివరించారు. దీని నిర్మాణ వ్యయాన్ని తామే భరిస్తామని, అవసరమైతే ఆ బ్యారేజీ నిర్వహణ కూడా ఆంధ్రప్రదేశ్కు అప్పగిస్తామని తెలిపారు. రాజధానిని విస్తరించాలని సీఎం నిర్ణయించారని, ఇందుకోసం రెండవ దశ భూ సమీకరణ చేపడతామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రైల్వే స్టేషన్, స్పోర్ట్స్, స్మార్ట్ సిటీలతో పాటు ఎయిర్పోర్ట్, ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం 16,666 ఎకరాల భూములను రైతుల నుంచి సేకరిస్తామని వెల్లడించారు. ఒలింపిక్స్ నిర్వహించేలా క్రీడా నగరాన్ని సైతం నిర్మిస్తామని వెల్లడించారు. అలాగే అమరావతిలో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని నిర్మిస్తామని, అవసరమైతే కొంత ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను తీసుకుంటామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. రైతుల అంగీకారంతోనే సమీకరణ జరుగుతుందని స్పష్టం చేశారు. ఒకే చోట ఆప్కో, లేపాక్షి, జీసీసీ ఉత్పత్తులను విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. తొలి విడతగా దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ఇటువంటి వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాబోయే ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని తిరుపతిలో వచ్చే నెల 20 నుంచి చేనేత, హస్తకళల ఎగ్జిబిషన్ నిర్వహించనున్నామన్నారు. ఒకే చోట ఆప్కో, లేపాక్షి, జీసీసీ ఉత్పత్తులను విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. దీనిలో భాగంగా ఆప్కో, లేపాక్షి, అరకు కాఫీతో కూడిన జీసీసీ ఉత్పత్తుల వాణిజ్య సముదాయాన్ని ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇటువంటి వాణిజ్య సముదాయాలను తొలి విడతగా దేశంలోని 5 ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేయనున్నామన్నారు. దీనిలో భాగంగా ఏపీలో 3 చోట్ల నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. రాబోయే ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని తిరుపతిలో వచ్చే నెల 20 నుంచి చేనేత, హస్తకళల ఎగ్జిబిషన్ను నిర్వహించనున్నారు. దేశవ్యాప్త లేపాక్షి వారోత్సవాల్లో భాగంగా ఏపీలో వచ్చే నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విజయవాడలోని ఓ హోటల్లో ఏపీ చేనేత, హస్తకళల అభివృద్ధి గౌరవ సలహాదారు సుచిత్ర ఎల్లా, రాష్ట్ర చేనేత జౌళి శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా, కమిషనర్ రేఖారాణి, లేపాక్షి ఎండీ విశ్వతో రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత సమీక్ష సమావేశం నిర్వహించారు. చేనేతలకు, హస్తకళాకారులకు, గిరిజనులకు ఆర్థిక భరోసాతో కూడిన జీవనం అందించడమే సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి లక్ష్యమన్నారు. దీనిలో భాగంగా చేనేత, హస్తకళలు, అరకు కాఫీతో కూడిన జీసీసీ ఉత్పత్తులు ఒకే వాణిజ్య సముదాయంలో లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. దీనిలో భాగంగా చేనేత, హస్తకళ రూపాలు, అరకు కాఫీతో పాటు జీసీసీ ఉత్పత్తులు ఒకే చోట లభ్యమయ్యేలా వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. తొలి విడతగా దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ఇటువంటి వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు. రాబోయే ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని తిరుపతిలో చేనేత, హస్తకళల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఇప్పటికే విజయవాడ, గుంటూరు, రాజమండ్రిలో చేనేత, హస్తకళలు ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ ఎగ్జిబిషన్లకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్షలాది మంది ప్రజలు తిరుపతికి తరలొస్తారన్నారు. ఈ ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే నెల 20 నుంచి జనవరి 10వ తేదీ వరకు 22 రోజుల పాటు చేనేత, హస్తకళల ఎగ్జిబిషన్ నిర్వహించనున్నామని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేపట్టాలని చేనేత, లేపాక్షి అధికారులను మంత్రి సవిత ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ప్రతివారం ప్రజా దర్బార్ ద్వారా ప్రజల ప్రజా సమస్యలు పరిష్కరించాలన్నదే ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ లక్ష్యమన్నారు. ప్రభుత్వ అధికారులతో కలిసి అర్జీలు స్వీకరించడమే కాకుండా ఆ సమస్యలు వారం 15 రోజుల్లోపు పరిష్కారం అయ్యే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుందని, ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజా దర్బార్ వేదికగా నిలుస్తోందని తెలియజేశారు. పశ్చిమ నియోజకవర్గం గణపతిరావు రోడ్లో గల ఎంపీ కేశినేని శివనాథ్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ ప్రజా దర్బార్లో ఎంపీ కేశినేని శివనాథ్తో పాటు దూదేకల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, రాష్ట్ర మైనార్టీ
పార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లాతో పాటు జిల్లా ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ ప్రజలతో స్వయంగా మాట్లాడి వారి నుంచి ఎంపీ కేశినేని శివనాథ్ అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీపై సంబంధిత శాఖల అధికారులకు ఎంపీ కేశినేని శివనాథ్ దిశానిర్దేశం చేశారు. సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రజా దర్బార్లో ఇళ్ల స్థలాల కోసం ప్రజలు ఎక్కువగా అర్జీలు పెట్టుకున్నారు. అలాగే వితంతు పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల పెన్షన్ల కోసం అర్జీలొచ్చాయి. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నాయకులెవరూ ప్రజలకు అందుబాటులో లేరన్నారు. ప్రతిపక్షంలో ప్రజా సమస్యలపై పోరాటం చేసిన తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రతివారం ప్రజా దర్బార్ ద్వారా ప్రజా సమస్యలు పరిష్కరించాలన్నదే ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ లక్ష్యమన్నారు. ప్రభుత్వ అధికారులతో కలిసి అర్జీలు స్వీకరించడమే కాకుండా ఆ సమస్యలు వారం 15 రోజుల్లోపు పరిష్కారం అయ్యే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజా దర్బార్లో వచ్చిన వేలాది అర్జీలను పీజీఆర్ఎస్ ఆన్లైన్ ద్వారా వివిధ శాఖలకు పంపించడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలపై అంతకుముందు ప్రజా సమస్యలపై పోరాడే మేము ప్రజా సమస్యలు పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన సూచనల మేరకు ప్రతి వారం నుంచి ఇదే ప్రాంతంలో ఇక్కడ ఉన్న ప్రజా సమస్యల్ని తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా గ్రీవియన్స్ అధికారులతో కలిసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని నుంచి ప్రతి శుక్రవారం కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు ఈ సమస్యలు ఏదున్నా ఇక్కడ అధికారులతో పాటు కూటమి నాయకత్వం అందరూ కూర్చుని ఇక్కడ సమస్యలను తీసుకుని వెళ్ళటమే కాకుండా వాటికి మళ్ళీ అధికారుల దగ్గరికి వెళ్ళి ఆ సమస్య పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. మనం చూస్తే గత ప్రభుత్వంలో ఎవరూ కూడా కనపడేవాళ్ళు కాదు. కానీ ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల వద్దకే ప్రభుత్వం వస్తుంది. వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ ప్రజా వేదిక జరుగుతుందని తెలియజేస్తూ ఈ సమస్యలను పరిష్కరించడానికి అధికారులందరినీ కూడా సూచనలు చేసి మళ్ళీ వారం రోజుల లోపల వాళ్ళు ఇచ్చిన సమస్యలకి ఏదైతే పరిష్కరించగలి లేని ఏళ్ళ ప్రభుత్వానికి రాసి ఇదే విధంగా ఈ ప్రజాప్రభుత్వంలో జరిగి భారత రాజ్యాంగమే దేశానికి దిక్సూచి అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ఇప్పటికీ 5 యుద్ధాలు చేసినా చెక్కు చెదరకుండా నిలబడిందని, ఇందులో అందరికీ వారి బాధ్యతలను నిర్దేశించడమే కారణమని వివరించారు. అట్టడుగున ఉన్న సామాన్యులకు కూడా రాజ్యాంగ స్ఫూర్తి చేరినప్పుడే దీని ప్రయోజనం సిద్ధిస్తుందని అభిప్రాయపడ్డారు. భారత రాజ్యాంగమే దేశానికి దిక్సూచి అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్ పేర్కొన్నారు. వివిధ భాషలు, రాష్ట్రాలు, సంస్కృతుల సమాహారమైన భారత్లో అందరినీ ఏకతాటిపై నడిపిస్తుంది రాజ్యాంగమేనని ఆయన అన్నారు. నిన్న విజయవాడలో ఏపీ న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమానికి జస్టిస్ హరినాథ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాజ్యాంగం అటు దృఢంగా, ఇటు మార్పు చేర్పులకు అనుగుణంగా ఉండడమే దాని గొప్పతనమని, దీని కారణంగానే ఇప్పటికీ 106 సార్లు సవరించారని ఆయన తెలియజేశారు. భారత రాజ్యాంగం ఇప్పటికీ 5 యుద్ధాలు చూసినా చెక్కు చెదరకుండా నిలబడిందని, ఇందులో అందరికీ వారి బాధ్యతలు నిర్దేశించడమే కారణమని వివరించారు. అట్టడుగున ఉన్న సామాన్యులకు కూడా రాజ్యాంగ స్ఫూర్తి చేరినప్పుడే దీని ప్రయోజనం సిద్ధిస్తోందని, ఈ విషయంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించాలని జస్టిస్ హరినాథ్ కోరారు. కార్యనిర్వాహక వ్యవస్థ చేసిన తప్పిదాలతో కోర్టులో పెద్ద ఎత్తున రిట్ పిటిషన్లు వెల్లువెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇబ్బంది పడుతున్న సామాన్యులకు సరైన న్యాయం జరిగేలా న్యాయవాదులు తోడ్పాటు అందించాలని సూచించారు. ఎప్పటి నుంచో అమలులో ఉన్న ఆర్టికల్ 370 రద్దు చేయడంలోనూ రాజ్యాంగం ప్రధాన భూమిక పోషించిందని జస్టిస్ హరినాథ్ గుర్తు చేశారు. And a document has to be drafted. This document has held this country together for the last 75 years. We have seen countries, our neighboring countries, fall apart. Why do countries fall apart? Just tell me. Why do countries fail? Why do governments fail in a country? Because they don't have a guiding document. This is one sole reason as to why a constitution has got so much of responsibility and guiding nature of directing the country as to where it has to head. Now coming to our Indian constitution. Our constitution has seen almost 5 wars. The role of a citizen during wars. The role of the local
police during wars, responsibility of the citizens during wars. How do you try and contribute to the country? దిత్వా తుఫాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాను ప్రభావం ఎక్కువగా చూపే తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతాంగం వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి అనిత కీలక సూచనలు చేశారు. శ్రీలంకలో మొదలైన దిత్వా తుఫాన్ ఏపీని తాకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అధికారులను హోంమంత్రి వంగలపూడి అనిత అప్రమత్తం చేశారు. మరో 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. శిథిలావస్థ స్థితిలో ఉన్న ఇళ్లలో నివసించే వారిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎస్ బృందాలు సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని హోంమంత్రి అన్నారు. ఎక్కడా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు. కోస్తా తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తాయని సూచనలు చేశారు. ఈ క్రమంలో ప్రమాదకరమైన హోర్డింగ్స్ ను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల్లో మండల స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలన్నారు. సోమవారం వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి సూచించారు. రైతాంగం వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి అనిత కీలక సూచనలు చేశారు. కాగా నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో దిత్వా తుఫాను కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతానికి ఇది శ్రీలంకకు 80 కిలోమీటర్ల దూరంలో, పుదుచ్చేరికి 480 కిలోమీటర్లు, చెన్నైకి 580 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన 6 గంటల్లో 8 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదులుతోంది. ఈ నెల 30 నైరుతి బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు చేరుకునే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏ తప్పు చేయకపోతే టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నార్కో అనాలిసిస్ టెస్టుకు సిద్ధమా అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య సవాల్ చేశారు. ఏ తప్పు చేయకపోతే ఆయన బ్యాంక్ అకౌంట్లో వివరాలు సీబీఐకి ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. కమిషన్ల కక్కుర్తితోనే కల్తీ నెయ్యి సరఫరాకు గేట్లు తెరిచారు అని వర్లరామయ్య దుయ్యబట్టారు. వైసీపీ నేత, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏ తప్పు చేయకపోతే నార్కో అనాలిసిస్ టెస్టుకు సిద్ధమా అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య నిలదీశారు. నార్కో అనాలిసిస్ టెస్టుతోనే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీతీదేలో జరిగిన అక్రమాలు, అందులో తాడేపల్లి ప్యాలెస్ సహా ఎవరికి ఎంత వాటాలు వెళ్లాయో వివరాలు తెలుస్తాయన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రీవారికి సేవ చేయాలని పదవులిస్తే స్వామి సొమ్మునే దోచుకున్న దొంగలు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అని విమర్శించారు. వారి హయాంలోనే 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి టీటీడీకి సరఫరా అయిందన్నారు. రసాయనాలతో తయారు చేసిన నెయ్యి సరఫరా చేస్తున్నారని తెలిసి కూడా వైవి సుబ్బారెడ్డి ఎందుకు అడ్డుకోలేదు అని ప్రశ్నించారు. ఏ తప్పు చేయకపోతే ఆయన బ్యాంక్ అకౌంట్ల వివరాలు సీబీఐకి ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. కమిషన్ల కక్కుర్తితోనే కల్తీ నెయ్యి సరఫరాకు గేట్లు తెరిచారు అని వలరామయ్య దుయ్యబట్టారు. ఈ నొక్కటంలో ఘనాపాఠి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు. వారంటారు నిన్న నేనేం తప్పు చేయలేదు, కావాలంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ పెట్టి, ఇదొక అలవాటు అయిపోయింది వైసీపీ వాళ్ళందరికీ. లైట్ డిటెక్టర్లో ఏమొస్తుందండి వైవి సుబ్బారెడ్డి గారు? లైట్ డిటెక్టర్ టెస్ట్ ఈజ్ ఏ ఫెయిల్యూర్ టెస్ట్. లైట్ డిటెక్టర్లో ఎక్యూజ్డ్ అంటే, ఇప్పుడు లైట్ డిటెక్టర్ తీసుకెళ్లారంటే వైవి సుబ్బారెడ్డి ఆయన ఎక్యూజ్డ్ అంటారు, ముద్దాయి. ఆ ముద్దాయిని నిలబెట్టి, ముద్దాయి కొంచెం తెలివిగలవాడ, నేను ఏమి చెప్పను అని మెంటల్గా డిటర్మిన్ అయితే, స్థిరత్వంతో ఉంటే, నిశ్చయించుకుంటే ఆ లైట్ డిటెక్టర్ ఏమి డిటెక్ట్ చేయలేదు. అందుకే ఆయన లైట్ డిటెక్టర్కి నేను రెడీ అంటారు. లైట్ డిటెక్టర్కి రెడీ అయిన ఓ వైవి సుబ్బారెడ్డి గారు, మీరెందుకు నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయండి అని అనుకున్నారు? నేనేం రెడీ ఈవెన్ ఫర్ నార్కో అనాలిసిస్ టెస్ట్. ఆక్వా రైతాంగానికి ప్రయోజనం చేకూరేలా సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన ఆక్వా డిజిటల్ ట్రేసబిలిటీ శిక్షణ ద్వారా నందివాడ మండల ఆక్వా రంగానికి అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. దేశంలోనే తొలిసారి ఆక్వా డిజిటల్ ట్రేసబిలిటీ ప్రాజెక్టులో నెక్స్ట్ ఆక్వా శిక్షణకు నందివాడ మండలంలోని హరిపురాల, రామాపురం, పుట్టగుంట, నందివాడ, తుమ్మలపల్లి గ్రామాలు తొలి ఫేజ్లో ఎంపికయ్యాయన్నారు. ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యమైన వారికి వచ్చే యూనిట్ ఐడీల ద్వారా రైతులకు అనేక రాయితీలలో వెసులుబాటు, సులభంగా రుణాలు పొందవచ్చన్నారు. ఆక్వా రైతాంగానికి ప్రయోజనం చేకూరేలా సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన ఆక్వా డిజిటల్
ట్రేసబిలిటీ శిక్షణ ద్వారా నందివాడ మండల ఆక్వా రంగానికి అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ఆక్వా రైతాంగ అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అత్యాధునిక ఆక్వా పద్ధతులపై రైతులకు శిక్షణ కల్పించేందుకు ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆక్వా డిజిటల్ ట్రేసబిలిటీ ప్రాజెక్టు కార్యక్రమంలో భాగంగా నిర్వహించే నెక్స్ట్ ఆక్వా శిక్షణపై నందివాడ మండలంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మండలంలోని నిర్వహించిన సమావేశాల్లో ఎమ్మెల్యే రాము, ఫిషరీస్ అధికారులు పాల్గొని నూతన పద్ధతుల వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో జరిగిన సభల్లో రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే రాము మాట్లాడారు. దేశంలోనే తొలిసారి ఆక్వా డిజిటల్ ట్రేసబిలిటీ ప్రాజెక్టులో నెక్స్ట్ ఆక్వా శిక్షణకు నందివాడ మండలంలోని అరిపురాల, రామాపురం, పుట్టగుంట, నందివాడ, తొమ్మలపల్లి గ్రామాలు తొలి ఫేజ్లో ఎంపిక అయ్యాయన్నారు. ఈ శిక్షణ ద్వారా రైతాంగానికి గుర్తింపు సర్టిఫికేట్ అందుతుందని, తద్వారా ఆక్వా ఉత్పత్తులకు డిమాండ్ పెరగడమే కాక అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు. హ్యాచరీస్ వద్ద నుండి మేత కొనుగోలు, సాగు ప్రక్రియలో ప్రతి అంశాన్ని నిపుణులు పర్యవేక్షిస్తారన్నారు. ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యమైన వారికి వచ్చే యూనిట్ ఐడీల ద్వారా రైతులకు అనేక రాయితీల్లో వెసులుబాటు, సులభంగా రుణాలు పొందవచ్చన్నారు. రైతన్నలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా అనేక ప్రాజెక్టులు కూడా మండలానికి వస్తాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నాగాయలంక మండలంలో పర్యటించారు. పరచివరలో బొండాడ గ్రూప్ చైర్మన్ బొండాడ రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరంలో 900 మంది పేదలకు ఉచిత వైద్య సేవలు అందజేశారు. బొండాడ గ్రూప్ చైర్మన్ బొండాడ రాఘవేంద్రరావు, బొండాడ ఫౌండేషన్ చైర్మన్ బొండాడ నీలిమ, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాం, రిటైర్డ్ సీఈఓ పాల్గొన్నారు. మరి ఈ పరిచయ గ్రామానికి రోడ్ల పరిస్థితి లోకల్ ఇంటర్నల్గా అయితే కొంచెం ఉన్నాయి, కానీ మనం కూడా కొన్ని వేపించారు. మరి ఊరికి రావడానికి ఉన్నటువంటి రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అది నేను బుద్ధప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఆ రోడ్డుని గురించి కూడా వివరించాం. తప్పకుండా వచ్చేటువంటి బడ్జెట్లో ఈ గ్రామానికి ఆ నిధులు తీసుకొచ్చి ఒక చక్కటి రోడ్డు ఏర్పాటు చేద్దాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాం. ఇంకా నాకు బుద్ధప్రసాద్ గారికి కానీ అలివి కానీ పని లేదని ఉంటే మరి మీ ఊరు ధనవంతుడైనటువంటి రాఘవేంద్రరావు గారికి అప్పచెబుతానని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి అనేకమైన సమస్యల్లో మంచినీటి సమస్య చాలా విస్తృతంగా ఉంది, దారుణంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ ద్వారా కొంత డబ్బులు ఇస్తుంది. అయితే మన జిల్లాకి ఇంతవరకు ఆ డబ్బులు రాలేదు. తర్వాత మిగిలిన 50% మన స్టేట్ గవర్నమెంట్స్ ఇచ్చుకోవాలి. మొన్న ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కానివ్వండి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కానివ్వండి, ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కానీ మన ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం ఏదైతే ఉందో ఒక యూనిట్గా తీసుకొని ప్రకాశం బ్యారేజ్ నుంచి వాటర్ని తీసుకొచ్చి దాన్ని ప్రతి గ్రామానికి నీళ్ళు ఇవ్వాలనేదే ఒక ఉద్దేశంగా పనిచేస్తూ ఉన్నాం. అది ఎలా అంటే చాలా గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల్లో సర్పంచుల యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఆ కరెంటు బిల్లులు కట్టుకోలేరు. అందుకని మొత్తం జిల్లా మొత్తం ఒక యూనిట్గా చేసి మనం ప్రతి గ్రామానికి కానీ నీళ్ళు ఇచ్చినట్లయితే అది సక్సెస్ఫుల్ అవుతుందనేటువంటి ఉద్దేశంతో మరి ప్రధానమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 6,000 కోట్ల రూపాయలు దీనికి నిధులు మంజూరు కాబోతా ఉన్నాయి. 6,000 కోట్ల రూపాయల్లో ఒక 3,000 కోట్ల రూపాయలు వచ్చేసి కేంద్ర ప్రభుత్వం, ఒక 3,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నిధుల నుంచి తీసుకొచ్చి దీన్ని ప్రతి గ్రామానికి కూడా మంచినీళ్ళు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మేము పనిచేస్తూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తాను. మనకి మంచినీటికి అంటే నీటికి కొదవలేదు. కృష్ణానది బ్రహ్మాండంగా గలగల పారుతూ ఉంటుంది. ఎక్కడో మహారాష్ట్రలో పుట్టినటువంటి కృష్ణానది మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోనే ఎండ్ అవుతూ ఉంటుంది, సముద్రం కలిసిపోతూ ఉంటుంది. ఈ సంవత్సరం రాఘవేంద్ర గారి తండ్రి గారు మా నాన్నగారు అత్యంత ఆప్తులు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, నా చిన్నటి నుంచి కూడా మా తండ్రి గారిని బాగా ఎరుగున్నాను. మా నాన్నగారు ప్రతి ఎన్నికల్లో కూడా పాపం ఆయన ఎంత కష్టపడేవాడు నాకు ఇప్పుడు కూడా గుర్తొస్తుంది. అయితే ఆ బచ్చయ్య గారి కుమారుడు ఎంతెత్తికి ఎదిగాడు అన్నది నాకు తెలియదు. ఇక్కడ ఈ ఊరిలో రమాదేవి గారు ఆ రోజున ఈ సోలార్ లైట్లు ఇచ్చారు మా గ్రామానికి. దాని ప్రారంభోత్సవం రమ్మన్నప్పుడు మొట్టమొదటిసారిగా నేను చూడటం జరిగింది. ఆ తర్వాత ఈ గ్రామంలో అనేక కార్యక్రమాలు కూడా వారు చేపట్టడం జరిగింది.
ఇంకా చేపట్టాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఎవరు లేరు మన నియోజకవర్గంలో, అంతరా సామాన్య మద్దతు రైతు కుటుంబం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పేదరిక నిర్మూలన కోసం P4 అనే కార్యక్రమం పెట్టారు. ఆ P4లో ఈ పారిశ్రామికవేత్తలతో కూడా కొన్ని కుటుంబాలను దత్తత తీసుకుని వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని పరిష్కారం చేసే దిశలో వాళ్ళ పెద్ద కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో కూడా రాఘవేంద్ర గారు భాగస్వామి కావాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే దాన్ని సర్వే చేశారు. ఆ సర్వే రిపోర్ట్ నేను వారికి పంపిస్తాను. వారు ఎన్ని కుటుంబాలకు సాయం చేయగలిగితే అన్ని కుటుంబాలు, ఈ ఊళ్ళో నాకు తెలిసినందుకు 20 కుటుంబాలు ఆ సర్వేలో వచ్చినట్టు ఉన్నాయి. వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయని, అలాగే ఇంకా ఈ ఫౌండేషన్ నుంచి ఎవరెవరికి ఇంకేం చేయాలన్నది తప్పనిసరిగా ఆలోచించాలి. దాంతోపాటు మీరు హైదరాబాద్లో పరిశ్రమ కాదు, ఈ నియోజకవర్గంలో కూడా ఒక పరిశ్రమ స్థాపించి ఇక్కడ వాళ్ళకి ఇక్కడే ఉద్యోగావకాశాలు కల్పించేదానికి కూడా కృషి చేయాలి. దాన్ని మా వంతు సహకారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.